వారు ఇచ్చే విషయంలో మాత్రం దాతృత్వము కలిగి ఉన్నారు. దేవుడు స్తోత్రం కలుగునుగా. గట్టిగా హల్లెలూయా. ఈరోజు ఇచ్చే విషయం, అమ్మా నేను ఒక మాట చెప్పి ముగిస్తున్నాను. నీవు ఇచ్చే విషయంలో ఎప్పుడైతే శ్రద్ధ కలిగి ఉంటావో, దేవుని యొక్క నుండి పుచ్చుకునే విషయంలో దేవుడు నిన్ను అంతగా దీవిస్తాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నిన్ను దేవుడు ఎలాగే దీవిస్తాడు. ఆమేన్. ఎలాగ ఎప్పుడు చేయి. ఆమేన్. ఎలాగంటే ఏంటి? అడగడం, చెయ్యి చాలు. ఎప్పుడు ఎలా చేయడు దేవుడు నిన్ను. మరి ఎలా చేస్తాడు? ఇచ్చేవారు. మన చెయ్యి ఎప్పుడు ఇచ్చేవారుగా ఉండదుగా. ఆమేన్. మందిరాలకు, కార్యక్రమాలకు, సంఘానికి, దేవుని సేవకునికి చక్కగా ఇస్తే తప్పనిసరిగా దేవుడు నిన్ను లెక్కలేదు. దేవుని సేవకి ఇచ్చేది లెక్కలేదు. దేవునికి ఇచ్చేది నువ్వు లెక్కేస్తే నీకు ఇచ్చేది దేవుడు లెక్కేస్తాడు. దేవునికి ఇచ్చేది నువ్వు లెక్క చేయకుండా ఉంటే దేవుడు నీకు ఇచ్చేది కూడా లెక్క చేయడాయి. దేవుని స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. దేవుడు ఎలా దీవిస్తాడంట? ఆకాశ వాకిండ్లు విప్పి. ఆమేన్. ఎలా దీవిస్తాడమ్మా? ఆకాశ వాకిండ్లు విప్పి. ఈరోజు అలాంటి దీవెన నీవు పొందుదువుగాక. అలాంటి ఆసక్తి మనమందరము కలిగి ఉందుముగాక. దేవునికి ఇచ్చే విషయంలో ఎప్పుడు వెనకంజ వేయకుందుముగాక. అందరికంటే ముందు నేను ఇవ్వాలనుకోవాలి. స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందరికంటే ముందు నేను ఇవ్వాలనుకోవాలి. అందరికంటే ఎక్కువ నేను ఇవ్వాలనుకోవాలి. లెక్కలేసారంట అననీయ సభ్యుల. విసరలేదమ్మా, వినాలంతా ముగిస్తున్నాను. లెక్కలేసారంట. ఏం పట్టుకెళ్ళారమ్మా? ప్రాణాన్ని పోగొట్టుకున్నారు, జీవితాలు పోగొట్టుకున్నారు, భవిష్యత్తును నాశనం చేసుకున్నారు. దేవుని సన్నిధిలో భ్రష్టులుగా మారిపోయారు. అర్ధంతరంగా ప్రాణం పోగొట్టుకుని చరిత్రలో హీనులుగా మారిపోయారు. కారణం ఏంటంటే దేవునికి ఇచ్చే విషయంలో ఏం చేశారు? లెక్క చేశారు. దేవుని స్తోత్రం. కానీ యేసయ్య మందిరంలోకి వెళ్ళినప్పుడు ఒక తల్లి పేద విధవరాలు, తన దగ్గర 2 కాసులు ఉన్నాయట. హల్లెలూయా. ఎంతన్నాయమ్మా? 2 కాసులు ఉన్నాయి. ఆ 2 కాసులు పట్టుకొచ్చి ఆ మందిరంలో దేవుడికి అని ఇచ్చేసింది. ఆమేన్. యేసు ప్రభువు చూసి అన్నారు, అంతకంటే ఎక్కువ వేసుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ యేసయ్య అన్న మాట ఏంటంటే ఈమె అందరికంటే ఎక్కువ వేసుకుంది. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. అందరికంటే ఎక్కువ జీవించాలి. తన జీవనం అంతా ప్రభుత్వం చేస్తుంది. నువ్వు దేవునికి ఇచ్చే విషయంలో ఎప్పుడు లెక్కలేదు. నువ్వు సమృద్ధిగా ఇస్తే దేవుడు తప్పనిసరిగా నీకు సమృద్ధిగా ఇస్తాడు. నువ్వు కొంచెమే ఇస్తే నీకు దేవుడు కొంచెం ఇచ్చే విషయంలో ఎప్పుడు నేను దేవునికి ఎప్పుడు విస్తారముగా ఇస్తాను. దేవుడు స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుడు ఇచ్చే మొదలు పెడితే దేవుడు నా జీవితాన్ని దీవించాడు. దేవుడు నా జీవితాన్ని బలపరిచాడు. నా కుటుంబాన్ని దీవించాడు. ఈ రోజున చక్కగా ఒక మంచి కారు దేవుడు ఇచ్చాడు. చక్కగా 2 సంవత్సరాలుగా అద్భుతమైన పరిచర్యలో ముందుకు సాగుతున్నాం. స్తోత్రం జరుగుతుంది. హల్లెలూయా. ఎందుకంటే ఎలా ఉంచలేదు. ఒకప్పుడు ఇలాగే ఉన్నాం మేము. ఒకప్పుడు ఇలాగే ఉన్నాం. కానీ ఈరోజు ఇలా చేశాడు దేవుడు. హల్లెలూయా. ఈ రోజున ఇలా చేశాడు దేవుడు. కారణం ఏంటంటే మేము దేవునికి ఇచ్చాం, ప్రభువుకి ఇచ్చాం, దేవునికి ఇచ్చాం. మేము దేవునికి ఇచ్చిన తర్వాత ఆయన మాకు విస్తారముగా ఇవ్వడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. అంటాడు, యెహోవా మందిరములోనికి జనులు కానుకలు తెచ్చుట మొదలుపెట్టినప్పటి నుండి మేము బహుగా మేము కడుపు నిండా తిన్నా కానీ చాలా మిగిలిపోతుంది అన్నట్టు. ఈ రోజున అలా ఉన్న దేవుడు నిన్ను దీవించునుగాక. ఆమేన్. సమృద్ధితో నిన్ను నింపునుగాక. ఆమేన్. నీ చేతి పనులు దేవుడు దీవించునుగాక. నీ ఉద్యోగములు దేవుడు దీవించునుగాక. నీ యొక్క వ్యాపారములు దేవుడు దీవించునుగాక. ఇవన్నీ జరగాలంటే నీ భాగమును ఎక్కడికి తేవాలి? నువ్వు నా మందిరములో ఆహారం ఉన్నట్లు నీ 10వ భాగము నా మందిరము నిధిలోనికి తీసుకున్నాను. అలాంటి ఆసక్తిని కలిగి దేవుడు 4 విషయాలు చెప్పాడు.